రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వం కనీసం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్తుంటే తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి నిర్బంధాలు జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉందని, క్షేత్రస్థాయిలో గురుకులాల బాట పడితే కేసులు బనాయిస్తున్నారని అంటున్న మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ తో మా ప్రతినిధి సాయిదులు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా తెల్లవారుజాము నుంచి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు ఉదయం నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా సీనియర్ నేతలందరినీ కూడా హౌస్ చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి వాళ్ళ సొంత ఏజెండా అమలు పరుస్తూ ఉన్నారు. మేము ప్రశ్నిస్తున్నందుకు అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, ఇండ్లల్లో హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ తెలంగాణ భారత రాష్ట్ర సమితి నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం సంవత్సర కాలంలో దాని గేటు ఎంట్రీ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. అంటే ఇలా వర్ధంతి సందర్భంగానన్నా ఈ ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలుపరచకుండా వాళ్ళు నిర్బంధిస్తూ ఉన్నారు, అణిచివేస్తూ ఉన్నారు. చుట్టూ ముండ్ల కంచె వేసిండ్రు. మేమే వెళ్ళి క్లీన్ చేసుకొని అంబేద్కర్ గారి విగ్రహాన్ని నివాళులు అర్పిస్తామనంటే ఇలా ఎక్కడికక్కడ మమ్మల్ని గ్రామ స్థాయి నుంచి మండల పార్టీ, గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరికీ ఇళ్ళల్లో 4-5 గంటల నుంచే పికెటింగ్ పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధించింది. అంటే దాని ఆ విధంగా ఏమన్నా ఇది కేసీఆర్ కట్టారు కాబట్టి అది ఇంతే ఉండాలనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఆ ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన అజ్ఞానపు వాళ్ళు ఆలోచించేటువంటి మాటలు. కేసీఆర్ కట్టిన వాటినే కదా మీరు పరిపాలన నడుపుతుంది. అంబేద్కర్ గారి సచివాలయం నుంచే కదా మీరు రోజు పొద్దున్న లేస్తే కార్యక్రమాలు తీసుకున్నది. ఇలా ఇక్కడ తెలంగాణ భవన్ పక్కన ఉన్నటువంటి ఆ పోలీస్ కమాండరీ బిల్డింగ్ కూడా మేము కట్టించిందే కదా. మరి మీరు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉన్నారు? ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టింది కూడా మేమే కదా. మరి వాటిలో కూడా కూర్చుంటున్నారు కదా. మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే, మాట మీద ఉండే మనుషులు అయితే మీరు సెక్రటరేట్లకు పోవద్దు, పోలీస్ కమాండ్ బిల్డింగ్కి వెళ్ళొద్దు. రావు గారు నిన్న దాదాపుగా 10 గంటల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా నిర్బంధించారు. తర్వాత ఆయన ఏదో కార్యక్రమం వెళ్తున్న సందర్భంలో కూడా ఆయన పోలీస్ కొంతమంది ఫాలో అయ్యారు కూడా అనేది కూడా తెలిసిన సమాచారం. అంటే దీన్ని ఎలా చూస్తారు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సరే ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద అమలు పరచలేరని మేము మాట్లాడుతున్నాం. ఇలా మీరు వాటికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని అరెస్టులతోని, పోలీసులతోని బెదిరించి ఇలా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. 6 గ్యారెంటీలు ఏమైనా దానికి ఆ సమాధానం లేదు. 120 హామీలు, 420 హామీలు ఏమైనాయి అంటే వాటికి సమాధానం చెప్పకుండా పోలీసులతో నిర్బంధించి అక్రమంగా అరెస్టులు చేసి అన్యాయంగా జైల్లో పెట్టి ఇలా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పరిపాలన కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఏం అడుగుతున్నామో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల పక్షాన మేము అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరోవైపు నిర్బంధాలు, ఇంకోవైపు కనీసం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కూడా మేము వేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము, మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నా అంటున్నారు. సో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు డే 1 నుంచే 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం గ్యారంటీ పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యమే తెలంగాణలో కూనైపోయింది. ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నటువంటి మీరు, ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి మీరు, సుపరిపాలన అందిస్తామని చెప్పుకుంటున్నటువంటి మీరు సుపరిపాలన కాదు, ఇది కంప్లీట్గా ఎమర్జెన్సీ పాలన జరుగుతూ ఉన్నది, నియంత పాలన జరుగుతూ ఉన్నది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మమ్మల్ని ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీల మీద ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. మాకు ఈ అరెస్టులు, నిర్బంధాలు, కేసులు, జైళ్ళు మాకు కొత్త కాదు. ప్రజల పక్షాన కొట్లాడతాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. ఎప్పటికీ నిలదీస్తుంటాం. కాంగ్రెస్ చేసేటువంటి తప్పుడు పనులను, తప్పుడు విధానాలను, ప్రజలను చేస్తున్నటువంటి మోసాలను అడుగున ఎండగడతాం. ప్రజలకు
వివరిస్తాం. జరుగుతున్న పరిణామాలపైన ఖచ్చితంగా ఒక నివేదిక తయారు చేసి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. దీనిపైన అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తున్నారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రవల్ల శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్.